బీఆర్ఎస్ ను వీడుతున్నారంటూ వస్తున్న దుష్ప్రచారాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఒక్కరిద్దరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు ఏమాత్రం నష్టం జరగదని వెల్లడించారు. బీఆర్ఎస్ కు అండగా కార్యకర్తలు ఉన్నారంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు రావడం జరిగింది. మనతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రి. సార్, మీరు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ నాయకత్వం వివిధ పార్టీల పట్ల చూడడం పట్ల ఎట్లా చూస్తున్నారు? వర్ధనపేట నియోజకవర్గం గురించి నాకు 40 ఏళ్ళ అనుభవం ఉన్నది. 30 ఏళ్ళు నన్ను సాధించిన వాళ్ళు 3 సార్లు గెలిపించారు. దాదాపు 12 ఏళ్ళు నేను పదవి లేకున్నా కార్యకర్తలు అండదండలున్నారు. వాళ్ళ తండ్రులు ఎరికే, తాతలు ఎరికే, ఇలా వాళ్ళ పిల్లలు కూడా దయన్నంటే అభిమానం ఉన్నోళ్ళు ఉన్నారు. రేపు పార్టీ కూడా కొంత బాధ్యత తీసుకోమని నాకు చెప్పడం జరిగింది. బాధ్యత తీసుకుంటా. రెండవది, ఏదో తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అది పూర్తి ఖండిస్తున్నా. కావాలని కొంతమంది సోషల్ మీడియాలో, టీవీలలో చెప్తాను. టీఆర్ఎస్ పార్టీకి అండదండలు నాకు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీని జిల్లా వ్యాప్తంగా కూడా తిరిగి కాపాడుకునే ప్రయత్నం చేస్తా. పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. తప్పుడు ప్రచారాలు ఎవరు కూడా చేయొద్దనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరు నాతోటి మాట్లాడినా క్లియర్గా చెప్తున్నా, నేను పార్టీ మారే ఆలోచన ఎవరికి లేదు. నా దగ్గరికి రావద్దు, నా ఇంటికి రావద్దని కూడా క్లియర్గా అందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఎంత కష్టాలైనా, నా మీద కేసులు పెట్టినా, ఇబ్బంది పెట్టినా పార్టీలే ఉంటా. సార్, ముఖ్యంగా కొంతమంది నాయకులు అధికారం పోగానే వివిధ పార్టీల వైపు చూడడం, ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో టికెట్ల కోసం ఆశపడి వెళ్తున్నట్టుగా భావిస్తున్నారు. పార్టీ మారే వాళ్ళంతా కూడా ఏదో భూమి కేసులలోనో ఇంకే కేసులలోనో పైరవ చేసుకుంటోళ్ళు, ఇవన్నీ కూడా చేసుకుంటోళ్ళు పోతారనేది నాకున్నది. ప్రజల మధ్యలో సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారరు. ప్రజలతో సంబంధాలు ఉన్న ఏ నాయకులు కూడా పార్టీని వేయడం లేదని తనపై వస్తున్నటువంటి దుష్ప్రచారాలను కూడా ఆయన తిప్పికొడుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. కెమెరా సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.